యాక్టర్ గారికి యానిమల్ సినిమాలో తను కూడా ఒక పార్ట్ అయితే బాగుండు అనిపిస్తుందంట. ఎవరో తెలుసా? మీకు నాకు చాలా బాగా తెలిసినటువంటి యాక్టర్, ఓజీ నటుడు. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతే రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించినటువంటి యానిమల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇందులో చూపించినటువంటి చాలా అంశాలపై సినీ ప్రముఖులు కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమా తనకి ఎంత నచ్చిందని చెప్పి ఇమ్రాన్ హాష్మీ చెప్పారు. హిందీ పాడ్కాస్ట్లో పాల్గొనేటువంటి ఆయన ఈ ప్రాజెక్ట్లో భాగం కావాలనుంది అని చెప్పారు. ఇక విమర్శకుల్ని పక్కన పెట్టేస్తే నాకు ఆ సినిమా బాగా నచ్చింది, ఆ ప్రాజెక్ట్లో భాగం కావాలనుంది. ఆ సినిమాకి అంతటి నెగిటివిటీ రావడానికి గల కారణం నేను అర్థం చేసుకోగలను, కానీ నేను ఏ చిత్రాన్నైనా ప్రేక్షకుల దృష్టికోణం నుంచి చూస్తాను. ఖచ్చితంగా కొన్ని వివాదాస్పదమైనటువంటి అంశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా సందీప్ రెడ్డి వంగ వర్క్ మేకింగ్ స్టైల్ అసలు మెచ్చుకొని తీరాల్సిందే. కథాపరంగా ఆయన క్రియేటివ్ రిస్కులు కూడా తీసుకున్నారు, అందుకు ఆయన ప్రశంసించాలి. అలాంటి రిస్కులు తీసుకోవడం వల్ల ఆయన తెరకెక్కించినటువంటి మిగతా సినిమాలతో కంపేర్ చేస్తే కనుక ఇది చాలా డిఫరెంట్గా ఉంది. యానిమల్ సినిమా గురించి ఇమ్రాన్ హాష్మీ గతంలో కూడా మాట్లాడారు. రణబీర్ అద్భుతంగా యాక్ట్ చేశారు అని చెప్పారు. నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్లో ప్రేక్షకుల్ని అలరించారు అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారనమాట. ఇప్పుడు తనకు కూడా అలాంటి కథలో యానిమల్లోనే ఇంకో క్యారెక్టర్ చేస్తే బాగుండు అనిపిస్తుందని చెప్పడం జరిగింది.